ఎనికే పెట్టారు పై నుంచి తీసుకోండి నీట్గా అని ఓకేనా. ఈరోజు దేశవ్యాప్తంగా ఇటీవల జరిగేటువంటి నీట్ పరీక్ష ఫలితాలలో మరి పేపర్ లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ మే 4వ తేదీన నీట్ ప్రవేశ పరీక్ష రాస్తే వాళ్ళ పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇవాళ 720 మార్కులకు సంబంధించి 64 మంది విద్యార్థులకు 700కు 720 మార్కులు రావడం జరిగింది. హర్యానా రాష్ట్రంలో ఒకే పరీక్ష కేంద్రం సంబంధించిన విద్యార్థులకు 6 మందికి 720 720 రావడం జరిగడంతో ఇవాళ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి మేము దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి దోషులు బీహార్ కు చెందినటువంటి ఒక ముఠా ఒక్కొక్క విద్యార్థి నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామని చెప్పి బహిరంగంగా కూడా చెప్తా ఉన్నా కూడా ఇంతవరకు నీట్ పరీక్షను ఎందుకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మొన్నటి రోజున నెట్ కి సంబంధించి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి జరిగేటువంటి నెట్ పరీక్షలలో పేపర్ లీకేజ్ జరిగింది, అవకతవకలు జరిగాయని చెప్పి నెట్ పరీక్షను ఇవాళ రద్దు చేశారు. మరి నెట్ పరీక్ష రద్దు చేయడానికి స్వాగతిస్తా ఉన్నాం. నీట్ పరీక్షలు ఎందుకు మీరు రద్దు చేయలేదు? ఇవాళ పేద మధ్య తరగతి విద్యార్థులు ఇవాళ మెడికల్ విద్యలో చాలా కష్టపడి చదివితే ఇలా పేపర్ లీకేజ్ ఘటన వల్ల ఎంతో మంది బాగా చదివిన విద్యార్థులు వాళ్ళు జీవితాలు అయోమయం అయితే ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నీట్ పరీక్షలు రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి తక్షణమే దీనిపైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించి నీట్ పరీక్షను రద్దు చేసి మరొకసారి నిర్వహించాలని, అదేవిధంగా ఎవరైతే దోషులు ఇవాళ మేము నీట్ పేపర్ లీకేజ్ చేసామని చెప్పి మీడియా రూపంలో బహిరంగంగా చెప్తున్నారు, వాళ్ళకు కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి వైఎస్ఆర్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.